ప్రకటించమన్నది అరిష్టమనేటటువంటి వార్త. ఆ అరిష్టమనేటటువంటి వార్తను కూడా ధైర్యముగా పాలకుల ఎదుట నిలబడి ఛాలెంజ్ చేసి మాట్లాడేటటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం. ఆ పిలుపును మర్చిపోయి ఆ పొట్టలు కొడుతున్నారు అనే పిలుపు వైపుకు వచ్చామని అంటే ఎంత దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నేను కేవలము బయటకు వచ్చినటువంటి ఆ సహోదరుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. బయటికి రాకుండా లోపలే ఉండి ఈ ఆలోచనలో ఉన్నటువంటి నా క్రైస్తవ సహ పనివారితో కూడా మాట్లాడుతున్నాను. నాతో పాటు కలిసి పనిచేసేటటువంటి మన అందరితో మాట్లాడుతున్నాను. నా అంతటా నన్ను గురించి నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇది ఒక మోసము కాదా? ఇది సాతాను వేసే బిస్కెట్ కాదా? ఆ బిస్కెట్కు పడిపోయి దేవుని రాజ్యమును నిర్మించాల్సినటువంటి మనము సొంత రాజ్యాలు, చిన్న చిన్న గుంపులు కట్టుకొని మనము సంతోషపడి ఇంట్లో ఆహాలు చేయట్లేదా? ఇది మొదటిగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. యేసు ప్రభువు కొరకు రోషము కలిగి జీవించండి అని అంటే ఎవరో వేరే వాళ్ళు వచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నా పొట్ట కోసము రోషము కలిగి జీవిస్తే ప్రభు అంటాడు, నీ పొట్టే నీకు దేవుడు. ఈరోజు మన సంఘ పరిస్థితులు ఇవే. 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. మనము గనక దేవుడిచ్చిన పిలుపును నిజంగా అర్థం చేసుకొని యేసు ప్రభువు కొరకు మనము రోషము కలిగి గనక బ్రతికితే ఏ కాకోలములైతే చచ్చిపోయిన పురుగును కూడా వదలవో అలాంటి కాకోలములు ఫ్రెష్గా బిర్యానీ తీసుకొచ్చిస్తాయి. ఇది దేవుడు చేసేటటువంటి ఆయన కార్యములు ఇలా ఉంటాయి. ఏ కాకైతే వచ్చి నీ సంఘంలో ప్రజలను తన్నుకొని పోతుందేమో అని భయపడుతున్నావో ఆ కాకి బిర్యానీ పెట్టి వెళుతుంది నీకు, దేవుని కొరకు రోషంగా నిలబడితే. ఆయన ఇంకా పెద్ద ఆయన. వీళ్ళు ఇలా అన్నాడని ఆయన ఉన్న హుందాతనము అదంతా మర్చిపోయి కోటేసుకుంటాడు, లక్షలకు లక్షలు సంపాదిస్తాడు, నిలబడి అంటాడు వీళ్ళందరూ డాష్ గాళ్ళు. ఇది మన బతుకు. బయటికి కనిపించటానికేమో మంచి మంచి మాటలు మాట్లాడతాం, సాటిగా నీతో పని చేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం. దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది. పిల్లలందరూ ఆ డాష్లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు. షేమ్ ఆన్ us, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనకు సిగ్గుండాలి. ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో, రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు, నా దగ్గర ఒక 5 మంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు, ఒక లిస్టు రాసుకుని 5,000 కోసం అప్లై చేస్తాను అని అంటాడు. వాళ్ళు